మనం ప్రపంచంలో ఎంతో మంది ధనవంతుల కుటుంబాన్ని చూసి ఉంటాం. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఇక్కడ సాదాసీదిగా కూర్చున్న ఈ వ్యక్తి ఆస్తి 17,000 కోట్లు. ఈమె ఆస్తి విలువ 2,480 కోట్లు. కానీ వారికి అంత ఆస్తి ఉందంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ ఒంటిపై ఖరీదైన బట్టలు ఉండవు, ఆభరణాలు ఉండవు, కనీసం వాచ్ కూడా ఉండదు. వారు ఎవరో కాదు, దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలో ఒకటైన ఇన్ఫోసిస్ కంపెనీ చైర్మన్ నారాయణమూర్తి, ఆయన సతీమణి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి. వీరు బాగా ధనవంతులు అవడం వల్ల ఫేమస్ కాలేదు. వాళ్ళ సింప్లిసిటీ, వాళ్ళు సమాజానికి చేస్తున్న సేవ వల్ల వారికి ఇంత గుర్తింపు వచ్చింది. వీరి విజయగాథ వింటే ఎవరైనా సరే వీరికి అభిమానిగా మారిపోవాల్సిందే. ఒక చిన్న ఇంట్లో మొదలై ఇప్పుడు ప్రపంచ స్థాయికి ఎదిగిన క్రమం, దాని వెనుక ఉన్న వీరిద్దరి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కర్ణాటకలో జన్మించిన నారాయణమూర్తి ఐఐటి కాన్పూర్లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్లో రీసెర్చ్ అసోసియేట్ జాబ్ లభించింది. మొదట్లో ఆయన సాఫ్ట్ ట్రానిక్స్ అనే సంస్థను స్టార్ట్ చేశారు. కానీ ఆ కంపెనీ మొదట్లోనే ఫెయిల్ అయింది. దీంతో పూణేలోని మరో కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యారు. మరోవైపు సుధామూర్తి కర్ణాటకలోని ఒక డాక్టర్ కుటుంబంలో జన్మించారు. ఈమె చిన్నప్పటి నుంచి ధైర్యవంతురాలు. అక్క చెల్లెలంతా మెడిసిన్ చదువుతుంటే తాను మాత్రం ఇంజనీరింగ్ చదువుతానని పట్టుపట్టింది. ఆ రోజుల్లో అమ్మాయిలు ఇంజనీరింగ్ చదవడం చాలా అరుదు. అబ్బాయిలు ఇంజనీరింగు, అమ్మాయిలు మెడిసిన్ చదవడం కామన్. కానీ సుధామూర్తి మాత్రం పట్టుబట్టి మరీ తనకిష్టమైన ఇంజనీరింగ్లో చేరింది. అలా పీవీబీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో చేరారు. అక్కడ 100 మంది అబ్బాయిల మధ్య ఈమె ఒక్కటే అమ్మాయి. ఆ కాలేజీలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఒకటే ఒంటరిగా ఉండాలి. అమ్మాయిల కోసం కనీసం టాయిలెట్స్ కూడా ఉండేవి కావు. ఇన్ని బాధలు ఉంటాయని తెలిసి కూడా ఆమె ఇంజనీరింగ్ చేయాలని ముందడుగు వేసింది. మొదట్లో ఆమెను అబ్బాయిలు ఏడిపించేవారు. కానీ సుధామూర్తికి చదువులో గోల్డ్ మెడల్ రావడంతో ఆమెను గౌరవించడం మొదలుపెట్టారు. చదువు పూర్తయిన తర్వాత ఆమె ఒక ఉద్యోగ ప్రకటన చూసింది. అది ఎవరిదంటే అప్పట్లోనే ఇండియాలోని అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీకి సంబంధించింది. ఆ ప్రకటన కింద ఈ పోస్టుకు ఆడవాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అని ఉంది. ఇది చూసి ఆమె నివ్వెరపోయింది. ఉద్యోగాల్లో ఆడవారిపై వివక్ష చూపడం తట్టుకోలేక ఆమె ఏకంగా ఏఆర్డి టాటాకే లెటర్ రాశారు. విలువలతో నడబడుతూ దేశంలోని అతిపెద్ద కంపెనీ అయిన టాటా గ్రూప్లో ఆడవారిపై వివక్ష చూపడం ఏంటి అని లేఖలో ప్రశ్నించారు. కొద్ది రోజులకు ఆమెకు ఇంటర్వ్యూకి రమ్మని కబురందింది. ఆ ఇంటర్వ్యూలో అసలు విషయం చెప్పారు. అమ్మాయిలు ఫ్యాక్టరీలో ఎక్కువ కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని, అందుకే అమ్మాయిలు చేయలేరు కాబట్టి ప్రకటన అలా ఇచ్చామని చెప్పారు. మీరు చెప్పిన దాంతో నేను అంగీకరిస్తా. కానీ ఎవరో ఒకరు మొదటిసారి ఉద్యోగం అవకాశం ఇవ్వకపోతే అమ్మాయిలు ఈ రంగంలోకి రాలేరు కదా అని ప్రశ్నించారు సుధామూర్తి. ఆమె తెలివితేటలకు, ధైర్యానికి మెచ్చుకొని టెలికోలో ఆమెకు ఉద్యోగం ఇచ్చారు. అలా టెలికోలో ఉద్యోగం పొందిన మొదటి మహిళా ఇంజనీర్ సుధామూర్తి. నారాయణమూర్తి సుధామూర్తి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. 1978లో వాళ్ళిద్దరికీ పెళ్లి అయింది. అప్పట్లో సాఫ్ట్వేర్ రంగం పుంజుకుంటుంది. ఆ సమయంలో నారాయణమూర్తికి ఒక చిన్న కంపెనీ పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఐడియా అయితే బాగుంది కానీ కంపెనీ పెట్టడానికి డబ్బు లేవు. అప్పుడు సుధామూర్తి తాను ఎప్పటి నుంచో దాచుకున్న 10,000 రూపాయలను నారాయణమూర్తికి ఇచ్చారు. దానికి తోడు నారాయణమూర్తికి చెందిన 6 స్నేహితులు కలిసి ఇన్ఫోసిస్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. మిగిలిన 6 అమెరికాలో ఉండేవారు. అక్కడ ఇతర ప్రాజెక్టులు పూర్తి చేసి డబ్బులు సంపాదించి ఇక్కడ కంపెనీ డెవలప్ చేసేందుకు పంపించేవారు. నారాయణమూర్తి మాత్రం ఇండియాలోనే ఉండి కంపెనీ స్టార్ట్ చేయడానికి కావాల్సిన పనులు చూసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో కంప్యూటర్లు, ఫోన్లు ఉంటేనే లగ్జరీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఒక కంప్యూటర్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా పర్మిషన్ కావాలి. అలా ఆయన కంప్యూటర్ను కొనుగోలు చేసేందుకు పర్మిషన్ కోసం ఆల్మోస్ట్ ఢిల్లీకి 20 సార్లు తిరిగారు. ఇక అలాగే కంపెనీకి టెలిఫోన్ లైన్ సంపాదించడం కోసం 2 ఏళ్ల సమయం పట్టింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ రోజుల్లో బిజినెస్ చేయడం ఎంత కష్టమో అనేది. లంచం ఇస్తే పనులు త్వరగా పూర్తవుతాయని తెలిసి కూడా నారాయణమూర్తి లంచాలు ఇచ్చేవారు కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫీస్ దగ్గర రోజుల తరబడి వెయిట్ చేసేవారు. అలా తమ ఇంట్లో ఒక చిన్న గదిలో కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సుధామూర్తి భర్తను పూర్తిగా కంపెనీని చూసుకోమని చెప్పి ఆమె మాత్రం ఇంటిని చూసుకునేవారు. కానీ ఎంత కష్టపడ్డా సమస్యలు తప్పేవి కావు. ఒకానొక సందర్భంలో కంపెనీని అమ్మేద్దామని పార్ట్నర్లు ఒత్తిడి తెచ్చారు. కానీ అందుకు నారాయణమూర్తి ససేమిరా అన్నారు. ఇష్టం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అంటూ తెగేసి చెప్పారు. అలా ఎన్నో కష్టాలు వచ్చినా కంపెనీని ముందుకు తీసుకెళ్లారు నారాయణమూర్తి. 1999 నాటికి ఇన్ఫోసిస్ రెవెన్యూ $100 మిలియన్ చేరుకుంది. అంతేకాదు అమెరికన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన మొట్టమొదటి కంపెనీగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మన దేశంలో ఇంప్లిమెంట్ అవుతున్న జీఎస్టీ వెబ్సైట్ని డెవలప్ చేసి మెయింటైన్ చేస్తుంది కూడా ఇన్ఫోసిస్ కంపెనీయే. అలా చిన్నగా మొదలైన కంపెనీ ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఐటీ కంపెనీలో ఒకటిగా, ఇండియాలోని అతిపెద్ద ఐటీ కంపెనీలో రెండోదిగా వెలుగొందుతుంది. ఇప్పుడు 2,50,000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దాదాపు 89 దేశాలకు చెందిన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ 32 దేశాల్లో పనిచేస్తున్నారు. ఇన్ఫోసిస్ వర్క్ ఫోర్స్లో ఆల్మోస్ట్ 37% మంది మహిళలే. అయితే ఇన్ఫోసిస్ కేవలం లాభాల కోసం చూసుకునే కంపెనీ కాదు. అందుకే 1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంస్థను మొదలుపెట్టి కంపెనీకి వచ్చిన లాభాల్లో ఈ ఫౌండేషన్ ద్వారా సమాజ సేవ చేస్తున్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్కు సుధామూర్తి చైర్పర్సన్గా ఉన్నారు. ఇక్కడ ఆమె గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. సుధామూర్తి మన ఇండియాలో ఉన్న మహిళల్లో అత్యంత డబ్బున్న మహిళల్లో ఒకరంటే నమ్మలేం.
అంత సింపుల్గా ఉంటారు. ఖరీదైన బట్టలు వేసుకోరు, బంగారు ఆభరణాలు ధరించరు, సాధారణమైన చీర కట్టుకుంటారు. ఈమెను చూస్తే మన బంధువుల్లోనే ఒక పెద్ద వెళ్ళా కనిపిస్తారు. ఈమెను వేషధారణ చూసి కొంతమంది హేళన చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకరోజు లండన్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కేందుకు క్యూలో ఉన్న ఈమెను చూసి ఒక మహిళ మీ బోర్డింగ్ పాస్ చూపిస్తారా అని అడిగారట. ఎందుకు అని అడిగితే ఇది బిజినెస్ క్లాస్ సంబంధించిన క్యూ అని, మీరు నిల్చోవాల్సిన క్యూ ఎకానమీ క్యూ అంటూ అటువైపు చూపెట్టారట. సుధామూర్తి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు. దీంతో సుధామూర్తి ముందున్న ఇద్దరు మహిళలు ఈ లో క్లాస్ వాళ్ళతో వాదించలేమని హేళన చేశారట. కానీ విచిత్రం ఏమిటంటే సుధాని హేళన చేసిన ఆ ఇద్దరు వెళ్ళిన మీటింగ్కు సుధామూర్తి చీఫ్ గెస్ట్ అట. ఆ మీటింగ్లో సుధామూర్తిని చూసి వాళ్ళిద్దరూ నివ్వెరపోయారు. ఒక మనిషి అందం అనేది ఆ వ్యక్తి సింప్లిసిటీ, కాన్ఫిడెన్స్లో ఉంటుంది, కానీ ధరించే బట్టలు, నగల్లో కాదని అంటున్నారు. కాబట్టి మీకోసం మీరు బతకాలని, ఇతరుల కోసం కాదని హితవు పలుకుతుంటారు. ఒకసారి సుధామూర్తి ట్రైన్లో వెళ్తుంటే 14 ఏళ్ల వయసున్న ఓ అమ్మాయి కొద్దిగా చిరిగిన దుస్తులతో ఏడుస్తూ సీటు కింద దాక్కుని ఉంది. ఇంతలో టీసీ వచ్చి ఆ అమ్మాయిని చూసి టికెట్ ఏదని అడిగారు. లేదని చెప్పడంతో ఆ అమ్మాయిని తిట్టి తర్వాత స్టేషన్లో దిగిపోమన్నాడు. ఇది చూసిన సుధామూర్తి టికెట్ తీసి తన వద్ద కూర్చోబెట్టుకుని ఆ అమ్మాయి గురించి అడిగారు. తన అమ్మా నాన్నలు చనిపోయారని, బంధువులు అన్నం పెట్టకుండా రోజు కొడుతున్నారని, అందుకే ఇంట్లో నుంచి పారిపోయానని చెప్పింది. దీంతో ఆమెను తీసుకెళ్లి తన ఫౌండేషన్ ద్వారా చదివించారు. తర్వాత దాదాపు 20 ఏళ్ళు గడిచాయి. ఒకసారి కాలేజీలో లెక్చర్ ఇవ్వడానికి సుధామూర్తి అమెరికా వెళ్లారు. అప్పుడు హోటల్లో ఆమె తిన్న భోజనానికి ఎవరో ఒకరు పే చేశారు. తన బిల్లు ఎవరు పే చేశారని వెయిటర్ని అడిగితే వాళ్ళు ఒక మహిళను చూపెట్టారు. ఆమె దగ్గరికి వెళ్ళిన సుధామూర్తి, మీరు నా బిల్లు ఎందుకు కట్టారు అని అడిగారు. ఎందుకంటే మీరు నా ట్రైన్ టికెట్కు డబ్బులు పే చేశారు కాబట్టి అందుకు కృతజ్ఞతగా కట్టారని చెప్పింది. ఆ డబ్బు కట్టిన మహిళ ఎవరో కాదు, సుధామూర్తి 20 ఏళ్ల కిందనే కాపాడిన చిన్నారియే ఆ బిల్లు కట్టిన మహిళ. ఆమె ఇప్పుడు అమెరికాలో ఒక పెద్ద ఉద్యోగంలో స్థిరపడింది. చిరిగిన బట్టలతో ట్రైన్లో కనబడ్డ ఆ అమ్మాయి ఇప్పుడు అమెరికా వరకు వెళ్ళగలిగిందంటే ఇది కేవలం సుధామూర్తి వల్లే. ఇక ఈమె చేసిన సేవా కార్యక్రమాలు అన్నీ నీకావు. ఒక ఊరిలో కొంతమంది మహిళలు పట్టుకూటి కోసం వేశ్యలుగా పనిచేస్తున్నారని తెలిసి వాళ్ళని మార్చడానికి ఆ ఊరికి వెళ్ళిపోయింది. వారిలో కొందరు ఈవిడ మీద కోపంతో చెప్పులు కూడా విసిరారు. అయినా ఆమె పట్టుబెట్టకుండా వారితో మాట్లాడి నచ్చజెప్పి 3000 మంది మహిళలకు ఉపాధి అవకాశం కల్పించారు. ఆ వృత్తి నుంచి బయటకు తీసుకొచ్చారు. వారంతా ఇప్పుడు సొంతంగా ఎదుగుతూ 80 లక్షల రూపాయలతో చిన్న బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇదొక్కటే కాదు, ఈమె చదువుతున్న కాలేజీలో మహిళలకు టాయిలెట్స్ లేవని ఇప్పుడు దేశవ్యాప్తంగా 16,000 టాయిలెట్స్ నిర్మించారు. పుల్వామా ఎన్కౌంటర్లో చనిపోయిన 48 మంది సైనికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున అందజేశారు. ఆర్మీలో మరణించిన సైనికులకు ఏడాదికి 10 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నారు. కర్ణాటకలోని ప్రతి గవర్నమెంట్ స్కూల్లో లైబ్రరీతో పాటు కంప్యూటర్లు ఏర్పాటు చేసేలా కృషి చేస్తున్నారు. కర్ణాటకను వరదలు ముంచెత్తినప్పుడు 10 కోట్లు విరాళంగా అందజేశారు. ఆ వరదల సమయంలో లక్షలాది ఇళ్లు కూలిపోయాయి. ఆ సమయంలో బాధితుల సహాయార్థం దాదాపు 2300 ఇళ్లు నిర్మించారు. వరదలు వచ్చిన ప్రతిసారి ఆమె స్వయంగా దగ్గరుండి ఆహార పదార్థాలను ప్యాక్ చేసి బాధితులకు పంపిస్తుంటారు. ఇక చిన్నపిల్లలకు భోజనం పెట్టే అక్షయపాత్ర ఫౌండేషన్కు ప్రతి ఏటా ఆపన్నహస్తం అందిస్తుంటారు. సుధామూర్తి సేవలు కేవలం కర్ణాటక మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణలో 1,00,000 మంది పిల్లలకు ఒకేసారి భోజనం ఉండటానికి సరిపడేలా పెద్ద వంటశాల నిర్మాణానికి 18 కోట్లు విరాళం ఇచ్చారు. క్యాన్సర్ రోగుల కోసం బెంగళూరులోని క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం 14 కోట్లు సాయం అందించారు. అంతేకాదు చిన్నపిల్లల చదువుల కోసం ఇన్ఫోసిస్ స్కాలర్షిప్లు అందిస్తోంది. ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు, బోర్లు, స్కూల్ భవనాలు ఇలా ఎన్నో నిర్మించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలోని 2500 స్కూళ్లలో చిన్నపిల్లల పుస్తకాల కోసం 2.5 కోట్ల విరాళం ఇచ్చారు. ఇలా ఒకటా రెండా వీరు చేసిన మంచి పనులు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీరు చేసిన సేవా కార్యక్రమానికి గాను కేంద్ర ప్రభుత్వం సుధామూర్తికి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇక విలువలతో కూడిన వ్యాపారం చేస్తున్నందుకు నారాయణమూర్తికి 2008లో పద్మశ్రీతో గౌరవించగా 2008లో పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. భార్యాభర్తలు ఇద్దరూ అంతే. అన్ని వేల కోట్లు ఉన్నా ఎక్కడ ఆడంబరాలకు పోకుండా చాలా సామాన్యంగా ఉంటారు. వాళ్ళు సంస్థల్లో పనిచేసే అటెండర్లు, డ్రైవర్లలో జరిగే శుభకార్యాలు కూడా అటెండ్ అవుతూ ఉంటారు. ఇక సుధామూర్తి ఎప్పుడు ఎక్కడ చూసినా ఎలాంటి కల్మషం లేకుండా నవ్వుతూ ఉంటారు. ఖాళీగా ఉంటే ఏవైనా పుస్తకాలు చదువుకుంటారు, లేదంటే ఏదైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే ఈమె పని. వీరి ఇంట్లో ఉండే లైబ్రరీలో 20,000కు పైగా పుస్తకాలు ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె ఎంతగా బుక్స్ చదువుతారు అనేది. అంతేకాదు మన దేశంలోని గొప్ప రచయితలో సుధామూర్తి కూడా ఒకరు. ఆమె రాసిన పుస్తకాలు దాదాపు అన్ని భాషల్లో తర్జుమా చెంది లక్షల సంఖ్యలో అమ్ముడుపోతున్నాయి. ఇక నారాయణమూర్తి గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ఆయన ఇన్ఫోసిస్ కంపెనీ, రతన్ టాటాది TCS, 2 పెద్ద కంపెనీలే, 2 పోటాపోటీగా ఉంటాయి. అలాంటిది రీసెంట్గా అవార్డు తీసుకుంటూ రతన్ టాటా కాలకు నారాయణమూర్తి పాదాభివందనం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది అతనిలోని సింపుల్ సిటీకి నిదర్శనమని చాలామంది కొనియాడారు. వీళ్ళిద్దరూ డౌన్ టు ఎర్త్ అని చెప్పేందుకు లివింగ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పాలి. నారాయణమూర్తి ఇన్ఫోసిస్ను డెవలప్ చేస్తూ సంపదను సృష్టిస్తుంటే ఆ సంపదను తన ఫౌండేషన్ ద్వారా సమాజ సేవకు ఖర్చు పెడుతున్నారు సుధామూర్తి. ఆదర్శ దంపతులకు అసలైన ఉదాహరణ వీరే అని చెప్పొచ్చు. కొంత పేరు, కొంత డబ్బు,
హోదా రాగానే ఏదో సాధించినట్టు విర్రపీగిపోయే మనం ఇలాంటి వారిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. వీరు మిగిల్చిన ఆస్తులు కాకుండా వారు చూపించిన ఆదర్శాలు విలువలు నడిస్తే ప్రతి ఒక్కరికి విజయం తథ్యమని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, స్నేహితులు షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల ద్వారా తెలియజేయండి.